హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 43. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడిప్పుడే జరిగినవన్నీ మర్చిపోయి కాస్త కుదుట పడుతుంది అనగానే మళ్ళీ వచ్చావు. ఇప్పుడు తట్టుకునే శక్తి మా అమ్మాయికి లేదు అంది సుజాత. నువ్వు కాస్త ఉండు అంటూ శ్యాంప్రసాద్ రాజు ముందుకు వచ్చి, ఇవన్నీ నాటకాలు ఎందుకు? మాకు డబ్బు లేదని హేళన చేస్తున్నారా, లేక తేరగా వచ్చిన డబ్బుని తీసుకొని వెంటనే రంగులు మారుస్తాం అనుకున్నారా? ఉన్నంతలో మేం బాగానే ఉన్నాం. మా దగ్గర ఉన్న దాంట్లో మా పెద్ద బిడ్డని బాగానే చూసుకుంటున్నాం. మీ దానాలు ధర్మాలు మాకు వద్దు. మీరు హెల్ప్ చేయడానికి వచ్చారో ఇంకా వేరే ఏ ఉద్దేశంతో వచ్చారో మాకు తెలీదు, కానీ మా పిల్లల్ని వదిలేయండి అంటూ రెండు చేతులతో దండం పెట్టాడు. అది కాదంకుల్, ఒక్కసారి నా మాట వినండి. నేను చేసింది తప్పే అని రాజు మాట పూర్తి కాకముందే, బాబాయ్ ఇక్కడ మీరు ఎవరికి బతిమాలాల్సిన ఇంకా దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. సేమ్ మిస్టర్ రాజనందన్, మరొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రిక్స్ ప్లే చేసి మా లైఫ్ ని డిస్టర్బ్ చేయాలని చూడకండి అంటుంది సియా. కానీ సియా అని రాజ్ అనగానే, ముందు నేను చెప్పేది వినండి. మరొకసారి ఇలా ట్రబుల్ చెయ్యొద్దు. ఈసారి మర్యాదగా చెప్పి వదిలేస్తున్నాను. మరొకసారి ఇలాగే చేస్తే పోలీస్ రిపోర్ట్ చేస్తాను అని బెదిరించను. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో మీకు అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. మీలాంటి బలవంతుల్ని మేము ఏమీ చెయ్యలేం. కానీ మీడియా ఒకటి ఉంది, అది గుర్తు పెట్టుకోండి అంటూ సియా వాళ్ళ బాబాయ్ పిన్నిని తీసుకొని వెళ్తూ చైత్ర పద అంటుంది బయటికి నడుస్తూ. సియా ప్లీజ్ నీతో మాట్లాడాలి అంటూ అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. అయినా తను వినకుండా వెళ్తూనే ఉంటుంది. టేబుల్ దగ్గరికి వెళ్లి ఏదో రిమోట్ నొక్కుతాడు రాజ్. వెంటనే డోర్స్ లాక్ అయిపోయాయి. ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు. చిరాగ్గా వెనక్కి తిరిగి దూరం నుంచి డోర్ ఓపెన్ చేయండి మర్యాదగా అంటుంది సియా. నేను చెప్పేది వినే వరకు ఇక్కడి నుంచి మీరు వెళ్ళలేరు అంటాడు అంతే సీరియస్ గా రాజ్. దిస్ ఇస్ టూ మచ్. ఏంటి మీ దౌర్జన్యం? నాకు ఇష్టం లేకుండా నాతో ఏంటి మాట్లాడేది అంటుంది అంతే కోపంగా సియా. ప్లీజ్ సియా, నేను దౌర్జన్యం చేయాలి అనుకోవడం లేదు. అలా నా మనసులో ఉంటే నేనే మీ ఇంటికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేసేవాడిని. బట్ నాకు ఆ ఆలోచన లేదు. అలా చేయడం నాకు ఇష్టం లేకే ఈ డ్రామా ఆడించాల్సి వచ్చింది. ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకో. జస్ట్ 5 minutes టైం ఇవ్వు. నేను మంచివాణ్ణి అని నిరూపించుకోను. జస్ట్ చిన్న ఎక్స్ప్లెనేషన్. నువ్వు క్షమిస్తావని కూడా నేను ఎక్స్పెక్ట్ చెయ్యడం లేదు. నేనేం చేశానో నాకు తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్. చిన్న రిలీఫ్. నేను నీతో మాట్లాడాను అన్న చిన్న రిలీఫ్ కోసం ప్లీజ్ వేడుకున్నాడు రాజ్. అలాగే సైలెంట్ గా నిల్చుంది కోపంగా చూస్తూ సియా. ఇది వరకు నేను నీతో సరిగ్గా లేనప్పుడు నన్నెంతో అర్థం చేసుకున్నావు. ఈ ఒక్కసారి నా మాటలు వినడానికి కొంచెం టైం ఇవ్వలేవా సియా? ప్లీజ్ ఎందుకు ఇలా మారిపోయావు సియా అని అడుగుతాడు రాజ్. అయినా అసహనంగా అటు ఇటు చూస్తుంది సియా. ప్రతిసారి అడ్జస్ట్ అయ్యి మీతో మాటలు పడి మా అక్క విసిగిపోయింది. అందుకే ఇప్పుడు పరిస్థితులు మా అక్కని ఇలా మార్చేశాయి. సరే 5 minutes టైం అంటున్నారు కదా, మమ్మీ డాడీ మీరు వెళ్ళండి, నేను అక్కని తీసుకొని వస్తాను అంటుంది చైత్ర. లేదు నాకు ఇష్టం లేదు అంటాడు శ్యామ్ ప్రసాద్. డాడీ ఇప్పుడు వద్దు అనుకొని మనం వెళ్ళిపోయినా మళ్ళీ అక్కని ట్రబుల్ చేస్తూనే ఉంటాడు ఆయన. అదేంటో ఇవాళే మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ న్యూసెన్స్ ఉండకుండా అంటుంది చైత్ర. అవును బాబాయ్, చైత్ర చెప్పింది నిజమే, కరెక్టే. మీరు వెళ్ళండి, నేను 10 నిమిషాలలో బయలుదేరుతాను అంటుంది సియా. సరే వెళ్తాం. చూడు రాజ్, నువ్వు మాట్లాడతానంటే నా కూతుళ్ళని ఇక్కడ వదిలి వెళ్తున్నా. అరగంటలో వాళ్ళు ఇంటికి రాకపోతే డైరెక్ట్ గా మీ నాన్నకి కాల్ చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తారు సుజాత శ్యామ్ ప్రసాద్లు. ఓకే అంకుల్, నేను వాళ్ళని క్షేమంగా మీ ఇంటికి పంపిస్తాను అంటాడు రాజ్. దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సియా, థ్యాంక్ యూ సో మచ్.
ప్లీజ్ కమ్ అంటూ తన టేబుల్ ముందు చైర్ చూపిస్తాడు రాజ్. కానీ సియా అతని మాట వింటుందా? వెళ్లి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటుంది. ఆమె పక్కనే వెళ్లి చైత్ర నిలబడుతుంది బాడీ గార్డ్ లా. వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటాడు రాజ్. ఫైనల్లీ తనతో మాట్లాడడానికి 5 నిమిషాలు అడిగాడు. కానీ ఏం మాట్లాడాలో తనకి క్లారిటీ లేదు. జస్ట్ తనని చూడాలనిపించి ఆపాడు. ఇలా అనుకుంటూనే కాల్ చేయగానే పక్క రూమ్ నుంచి లవన్ కుశాల్ బయటికి వచ్చారు. వెళ్ళిపోయారా ఆంటీ అంకుల్ అంటూ. పులి ఇక్కడ ఉంటే దాని తోకలు ఎక్కడికి వెళ్ళాయి అనుకున్నా. చూసావా అక్క, అంత ప్లాన్ తో చేస్తున్నారు. ఢిల్లీ కూడా ప్లాన్ తోనే వచ్చారు. నువ్వు నమ్మలేదు కదా, చూడు అంటుంది సియా చెవిలో చైత్ర మెల్లిగా. హాయ్ వదిన అంటూ లవన్ పరిగెత్తుకుంటూ వస్తే మాతే వందనం అంటూ కుశాల్ సియా కాళ్ళ మీద పడ్డాడు. ఏంటి నాటకాలు ఆడుతున్నారా ముగ్గురు కలిసి అని కోపంగా అడిగింది సియా. మాతే, మీకు కోపమా? అలాంటిది లేదు వదినా అని ఇద్దరు ఒకేసారి కోరస్ గా అన్నారు. మరి ఏంటి ఇదంతా? దీనాకర్ కొడుకులెవరు? అంత ప్లాన్ చేస్తారా? పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా మీకు అంటూ పైకి లేచి అడిగింది కోపంగా సియా. ముగ్గురు సైలెంట్ గా ఉన్నారు. ఏదో మాట్లాడతాను అన్నాడు కదా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజ్ నందన్, మాట్లాడమను, వచ్చి 5 నిమిషాలు అయింది కదా అంది సియా. సారీరా, నేను నీతో చాలా తప్పుగా బిహేవ్ చేశాను. యాక్చువల్లీ నేను చాలా తప్పులు చేశాను అనగానే, తప్పు కాదు మిస్టర్ రాజనందన్, నేరాలు చేశావు మీరు. 1, 2 కాదు, 3 years గా లెక్కలేనని మీరు చేస్తూనే ఉన్నారు. నేను చూస్తూనే ఉన్నాను. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మీరు దాని గురించి మాట్లాడినా, నేను మిమ్మల్ని క్షమించినా లాభం లేదు. అనవసరంగా నా గతం తవ్వుకొని నాకు బాధ బహుమతిగా లభిస్తుంది. మీకు అర్థమవుతుందా? ప్లీజ్ ఇక నన్ను ఇలా బతకనివ్వండి. మీరు కోరుకునే ఫ్రీడమ్ మీకు దొరికింది కదా అంటుంది సియా కళ్ళ నిండా నీటితో. ఇక మాట్లాడలేకపోయాడు రాజ్. అలాగే కూర్చుండిపోయాడు ఎదురుగా. నేరమే చేశాను, దానికి శిక్ష కూడా వేయవా సియా అని మెల్లిగా అడిగాడు. కాసేపటికి, మీలాంటి గ్రేట్ పర్సన్ కి శిక్ష వేసే అర్హత, అంత స్తోమత ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ ఆడపిల్లనైనా నాకు ఉంటుందా? డబ్బు కోసం ఏమైనా చేసేవాళ్ళం. ఇన్ఫాక్ట్ మీ కళ్ళలో ఒక క్యారెక్టర్ లేని దాన్ని, చాలా సార్లు కాల్ గర్ల్ ని కూడా అంది. ఆమె గొంతు బాధతో కూడుకుపోతుంటే కళ్ళల్లోంచి వాటర్ కారుతుండగా ఎటో చూస్తూ అంది సియా. సియా ప్లీజ్, బాధ కలిగిన గొంతుతో అరుస్తూ పైకి లేచాడు రాజ్. అతని ఎదురుగా వచ్చి, ఏ ఎందుకు కోపం వస్తుందా? ఆ రోజు మీరు నన్ను అన్నారు కదా, అలాంటి మాటలు విన్న ప్రతిసారి నా గుండె ఆగిపోయే పని అయ్యేది. నాకు అప్పుడప్పుడు చచ్చిపోవాలని కూడా అనిపించేది. కానీ నాకు నేను సర్ది చెప్పుకొని నా గుండెను మళ్ళీ మళ్ళీ కొట్టుకునేలా చేసుకున్నా. ఎందుకో తెలుసా? ఇక్కడ నా కోసం ఒక ప్రాణం ఎదురు చూస్తూ ఉంటుందని. తన కూతురు ఎంతో సంతోషంగా తన అత్తారింటి నుంచి వస్తే ఆ కబుర్లు వింటూ సంతోషపడుతుందని. నా సంతోషం తనకు ఒక మెడిసిన్ లా పనిచేస్తుందని. కానీ ఇప్పుడు ఆ ముందరికాళ్ళ బంధం నాకు లేదు రాజ్. ఇప్పుడు నాకు కూడా ఫ్రీడమ్ వచ్చింది అంటుంది ఏడుస్తూ సియా రాజ్ ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ. ఆమె మాటల్లో బాధని, ఆమె ఫేస్ చేసిన సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న రాజ్ చాలా బాధగా ఆమె వైపు చూసి, ఐఎమ్ వెరీ సారీ సియా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అసలు అత్తయ్య హెల్త్ గురించి నాకేమీ తెలీదు. తీరా తెలిసాక ఆవిడ ఇక లేదని తెలిసింది. చాలా బ్రెయిన్ అనుభవించాను. నిజంగా నువ్వు అంటున్నట్లుగానే నాతో చాలా పెద్ద నేరం అయిపోయింది. ఆమె కళ్ళల్లో నన్ను మంచివాణ్ణి చేసి నా కళ్ళల్లో నన్ను అసహించుకునేలా చేసేశావు. ఆమె వీడియోలో నాకు చెప్పిన మాటలన్నీ రాత్రులు నిద్ర లేకుండా చేస్తుంది. నా గుండెలో తూట్లు పొడుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వాస్తవాన్ని గ్రహిస్తున్నా. నేను చేసిన తప్పుకి సారీ కూడా చిన్న పదం. మరి నేనేం చేస్తే ఈ పాపాన్ని కడుక్కోగలను చెప్పవా సియా అని అడిగాడు. ఏమో, పాపాలు చేయడం, అవి కనుక్కోవడం మాకు చేతకాని పని. మిడిల్ క్లాస్ పీపుల్స్ ని కదా, అన్ని మా తాహత్తుకు తగ్గట్టే ఉంటాయి మా తప్పులు కూడా.
మీరు ఏం చేసినా ఒక లెవెల్లే. మేము మీలాగా రిచ్ కిడ్స్ కాదు కదా. మీరు ఇప్పుడు మాపై ఎంత సానుభూతి చూపించినా, ఎంత రియలైజ్ అయినా జరిగిందాన్ని మార్చలేరు కదా. సో లీవ్ ఇట్, చిరాకుగా అంది సియా. నా తప్పులని, నా నేరాలని అన్నీ ఒప్పుకుంటా. నువ్వు నన్ను క్షమించలేవు, అది కూడా ఒప్పుకుంటా. కానీ శిక్ష వెయ్యవు, నాతో మాట్లాడవు. ఈ నరకం అనుభవించాలంటే చాలా కష్టంగా ఉంది సియా. మరి ఎలా? నేను మారానని నీకెలా తెలుస్తుంది? అడిగాడు బాధగా రాజ్. ఇప్పటికిప్పుడు మీ 4 మాటలతో నా మనసుకైన గాయాలన్నీ ఒకేసారి తీసి పారేయలేను కదా. డ్రెస్ మార్చుకున్నంత ఈజీగా సారీ సారీ కాదు, మీరు మార్చుకునేంత ఈజీగా మనసుని నేను మార్చుకోలేను. ప్లీజ్. నాకు ఏడ్చే ఓపిక, బాధపడే ఓపిక రెండూ నశించాయి. నేను ఇప్పుడు పీస్ఫుల్ గా ఉండాలి అనుకుంటున్నాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చెయ్యకండి. ఇప్పటి వరకు మా బాబాయ్ మీ ముందు చేతులు జోడించాడు, ఇప్పుడు నేను జోడిస్తాను అంటూ ఏడుస్తుంది సియా మోకాళ్ళపై కూర్చొని. ఆమె మాటలకి లవన్, కుశాల్, చైత్ర కూడా ఏడుస్తారు. వెంటనే చైత్ర వాళ్ళ అక్కని హత్తుకొని, ప్లీజ్ అక్క ఏడవకు ప్లీజ్ అంటూ, ఇప్పుడు బాగుందా మీకు అని అడుగుతుంది ముగ్గురిని చూస్తూ. ఇలాగే తనలో తాను రోజు కుమిలిపోతూ ఉంటుంది. నేను దగ్గర నుంచి చూస్తాను కాబట్టి మా అక్కని మీ దగ్గరికి రానివ్వను. అక్కకి ఎవరూ లేరు మేం తప్ప. మేము కూడా వదిలేస్తే మా అక్క చచ్చిపోతుంది. ప్లీజ్, నేను కూడా మీకు చేతులు జోడిస్తాను, మా అక్క జోలికి రాకండి అంటూ ఏడుస్తూ సియని లేపుతుంది పైకి. వెంటనే లవన్ దగ్గరికి వచ్చి, వదినా ప్లీజ్ ఫస్ట్ రిలాక్స్ అవ్వు అంటూ కూర్చోబెట్టి చైర్లో వాటర్ తాగిస్తాడు. రాజ్ దూరంగా వెళ్లి విండో నుంచి బయటికి చూస్తూ నిలబడ్డాడు. సియా బాధపడడం అతనికి నచ్చడం లేదు. కాస్త స్థిమిత పడ్డాక సియా, చైత్రాని లవన్, కుశాల్ బయటికి తీసుకొస్తారు. వాళ్ళు క్యాబ్ లో ఇంటికి బయలుదేరారు. వెళ్లిపోతున్న కార్ని చూస్తూ ఉండిపోతాడు పైనుంచి రాజ్. అదేంటక్క మళ్ళీ వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నావంట, మమ్మీ చెప్పింది ఎందుకు? అతనికి భయపడి పారిపోతున్నావా? ఇది మనం పుట్టి పెరిగిన చోటు అక్క అంటుంది చైత్ర. చిచి, అతని గురించి కాదు, ఆఫీస్ లో చిన్న ప్రాబ్లం వచ్చింది, దాని గురించి అంటుంది సియా. ఏంటి ప్రాబ్లం అడుగుతుంది చైత్ర. ఒక అడ్వర్టైజ్మెంట్ ఐడియా గురించి శశాంక్ తనని అడగడం, తను చెప్పడం గురించి చెప్తుంది సియా. ఆల్రెడీ ఇది వరకు ఆ యాడ్ టెలికాస్ట్ అయ్యిందంట. ఆ యాడ్ తమది అని, దానిపై కాపీ రైట్స్ తమవి అని ఒక టీ కంపెనీ మా కంపెనీపై కేసు వేసిందంట. అది శశాంక్ సార్ కూడా చెప్పలేదు నాకు. ఆనంద్ అంకుల్ కాల్ చేసి చెప్పారు. కోర్టు ద్వారా ఎదుర్కొంటారా లేక కాంప్రమైజ్ పేరుతో 24 crores ఇస్తారా అని ఆ చిన్న కంపెనీ డిమాండ్ చేస్తుందంట సార్ని. నాకు చాలా బాధ అనిపించింది. అనవసరంగా ఐడియా చెప్పాను. ఇలా బుక్ అయ్యాడు అతను అని తెలియలేదు. అది నిజంగా నా ఓన్ ఐడియానే చిన్ని, కానీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. అక్కడికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అందుకే 4 రోజు ముందు వెళ్తున్నాను. పర్వాలేదు చెన్ని, నువ్వు తర్వాత రా అంటుంది సియా. ఆలోచిస్తూ ఉండిపోతుంది చైత్ర. కరెక్ట్ గా కారు బయలుదేరే టైంకి రెడీ అయ్యి పరిగెత్తుకుంటూ వస్తుంది చైత్ర. అదేంటి చెన్ని, నీకు ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా అంటుంది సియా. ఇది మరీ బాగుంది. నాకు హాలిడేస్ ఇక్కడేనా? అక్కడికి వస్తే ఉండవా? నిన్ను ఒంటరిగా ఒక్కదాన్ని ఎలా వెళ్ళనిస్తాను? అసలే వెళ్తూ వెళ్తూ పెద్దమ్మ నిన్ను నా చేతిలో పెట్టి వెళ్ళింది అంటూ భారీ డైలాగ్ చెప్తుంది చైత్ర. అక్కతో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, ఎక్స్ట్రాలు మాట్లాడకు. విని విని వెసిగొచ్చేసింది ఆ డైలాగ్. అక్కడికి ఏదో సియాని మేము బాధ పెట్టినట్టు నీ బిల్డప్ అంటుంది సుజాత. అవును పిన్ని, ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు దీని మాటలకి అంటుంది సియా. ఎవరు అవునన్నా కాదన్నా నేను మాత్రం అక్కని వదిలేదే లే అంటుంది చైత్ర తగ్గకుండా. వెళ్ళు, మాకు నీతో అరిచే బాధ తప్పుతుంది అంటుంది సుజాత. చిన్ని, తనతో ఎలా వేగుతావురా నువ్వు అని అడుగుతాడు శ్యాంప్రసాద్. అది లేకపోతే నాకు కూడా తోచదు అనగానే ఎంతైనా మా అక్క కదా అంటూ గర్వంగా హక్ చేసుకుంటుంది చైత్ర. మరే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అంత తొందరగా మానేయలేం కదా బాబాయ్ అని నవ్వుతుంది సియా. దాంతో వాళ్ళు కూడా నవ్వుతారు. చైత్ర ఏడుపు ముఖం పెట్టుకొని కారెక్కుతుంది. ఎయిర్పోర్ట్ కెళ్లి వాళ్లకు జాగ్రత్తలు చెప్పి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిస్తాడు శ్యాంప్రసాద్.
నెక్స్ట్ డే రెడీ అయ్యి చైత్ర రమ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్తుంది సియా. సియా వస్తుందని ముందే ఊహించిన శశాంక్ ఎదురు చూస్తూ కూర్చుంటాడు తన ఛాంబర్ లో. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.